యునైటెడ్ ముస్లిమ్స్ ఫ్రంట్ అనే ఆధ్వర్యంలో మనం ఈరోజు అందరు కలిసి అన్ని మతాల నుంచి వచ్చి అదే విధంగా అన్ని మైనారిటీ సంఘాలు వచ్చి ఈ వక్ఫ్ బిల్ కి వ్యతిరేకంగా ఇది ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. ఈ వక్ఫ్ అనేది ఏంటంటే మనం దానం చేయడం అన్నమాట. సో మన పూర్వీకులు కానీ వీళ్ళందరూ వక్ఫ్ చేశారు భూమి. ఈ వక్ఫ్ భూమిలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ ఆధీనం తీసుకున్నారు. 1956లో ఫస్ట్ సర్వే జరిగింది వక్ఫ్ భూములు అనేది. ఫస్ట్ టైము దేశ చరిత్రలో 1956లో ఇది సర్వే జరిగింది. దాని తర్వాత 2002లో మళ్ళీ సర్వే జరిగింది. గెస్టెడ్ పబ్లికేషన్ అవ్వలేదు. గెస్టెడ్ నోటిఫికేషన్ ఇవ్వాలి, గెస్టెడ్ పబ్లికేషన్ అవ్వాలి. గెస్టెడ్ మా డిమాండ్ అంటే ఈ మళ్ళీ రీసర్వే చేసి గెస్టెడ్ నోటిఫికేషన్ మనకి ఇవ్వాలి. మనకి సుమారు విశాఖపట్నంలో 8,500 ఎకరాలు ఉన్నాయి మనకి వక్ఫ్ భూములు. అయితే ఇందులో ఇషాక్ మదీనా దర్గా 5,500 ఎకరాలు ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 5 years బ్యాక్ మొహమ్మద్ అలీ అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టు వరకు ఈ వక్ఫ్ ల్యాండ్ గురించి వెళ్తే సుప్రీంకోర్టు ఈ వక్ఫ్ కి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు బట్టి ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఇదే తీర్పుని ఫాలో అవుతూ ఇంకా జడ్జ్మెంట్స్ ఇస్తున్నారు అన్నమాట. సో ఈ తీర్పు అనేది చాలా కఠినమైన నిర్ణయం. ఈ జడ్జ్మెంట్ మార్చకూడదు. అదేవిధంగా వక్ఫ్ భూములు మళ్ళీ స్టేటస్ కోనే ఉంచాలి. కొత్త అమెండ్మెంట్ బిల్ తేకూడదు.